హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా జనవరి 2025లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ జనవరి 2025. భారతదేశంలో 1901 నుండి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే ఎంత అధిక ఉష్ణోగ్రత నమోదైంది? ఆన్సర్ 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కంటే 2024లో 0.090 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. అయితే ఇప్పటి వరకు అత్యధిక వేడి సంవత్సరంగా 2016 ఉండేది. నెక్స్ట్, ఇటీవల ఒడిశా 27వ గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ కంబంపాటి హరిబాబు 2025 జనవరి 3న ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం జనవరి 4, 2025న కన్నుమూశారు. అయితే ఆయన పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి పురస్కారాలు ఎప్పుడు పొందారు? ఆన్సర్ 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ లాంటి పురస్కారాలు పొందారు. నెక్స్ట్, గత ఆర్థిక సంవత్సరం 2023-24లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గి ఎంత శాతానికి పరిమితమైందని SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది? ఆన్సర్ 4.86% నమోదయ్యింది. ఇది 2011-12లో గ్రామీణ పేదరికం 25.7%గా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జనవరి 6, 2025న న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు నియమితులయ్యారు. నెక్స్ట్, ఆంగ్ల భాష సంభాషణ నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే భారత్ మెరుగ్గా ఉందని పియార్సన్ నివేదిక వెల్లడించింది. అయితే ఈ నివేదికలో దేశంలో తొలి స్థానంలో నిలిచింది ఢిల్లీ. కాగా తర్వాతి స్థానాల్లో ఉన్నవి ఏవి? ఆన్సర్ రాజస్థాన్, పంజాబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల కలిగే నష్ట ప్రభావాలని అంచనా వేసేందుకు IIT హైదరాబాద్ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల కలిగే నష్ట ప్రభావాలని అంచనా వేసేందుకు IIT హైదరాబాద్ నేతృత్వంలో కమిటీ వేసింది? ఆన్సర్ పోలవరం ప్రాజెక్టు వల్ల. 2022-23లో భద్రాచలం, ఇతర ప్రాంతాలు, గ్రామాలు పోలవరం నీటి ప్రభావంతో ముంపునకు గురి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క నూతన చైర్మన్ 11వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి నారాయణ్. నెక్స్ట్, న్యూఢిల్లీలో జనవరి 13 నుంచి 19 2025 తేదీలలో జరిగే ఖోఖో వరల్డ్ కప్ 2025 కోసం ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించిన మస్కట్లు ఏవి? ఆన్సర్ తేజస్ తారా. తేజస్ అనగా బ్రిలియన్స్ అండ్ ఎనర్జీ, తారా అనగా గైడెన్స్ అండ్ ఆస్పిరేషన్. నెక్స్ట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఈ వేలం ప్రక్రియలో పాల్గొనే ఇన్వెస్టర్లు, బయ్యర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పోర్టల్ ఏది? ఆన్సర్ బ్యాంక్ నెట్. నెక్స్ట్, 2024 సంవత్సరంలో ఇండియాలో అత్యంత వాయు కాలుష్య పీడిత నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? ఆన్సర్ బైర్నిహట్, మేఘాలయ. 2వ స్థానం ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్
పీయూష్ గోయల్ 2025 ఇక్కడ 2025 అండి 2025 జనవరి 14న ఎక్కడ జాతీయ పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించారు. 2025 జనవరి 14న ఎక్కడ వర్చువల్గా ప్రారంభించారు జాతీయ పసుపు బోర్డును? ఆన్సర్ నిజామాబాద్, తెలంగాణ. దీనికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ద్వారా అమలు చేయబడుతున్న అందరికీ అందుబాటులో ఉండే ఎల్ఈడీల ద్వారా ఉన్నత్ జ్యోతి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ జనవరి 5, 2015. నెక్స్ట్ 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చలనచిత్రంగా మరియు ఉత్తమ నటుడుగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఉత్తమ చలనచిత్రం ది ట్రూ టలిస్ట్, ఉత్తమ నటుడుగా అండ్రియన్ బ్రాడీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా బహదూర్ సింగ్ సాగు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఎన్ని సంవత్సరాలు ఈ పదవిలో ఉంటారు? ఆన్సర్ 4 సంవత్సరాలు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టెడ్ రైల్ వంతెన అయిన అంజీకాడ్ వంతెన ఏ రాష్ట్రం ఆర్ ఊటీలో ఉంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ఇటీవల ఎవరు శంకుస్థాపన చేశారు? దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ఇటీవల ఎవరు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ పిఎం నరేంద్ర మోడీ. నెక్స్ట్, రక్తంలో ఐరన్ లోపాన్ని గుర్తించే ఎనిమియా ఫోన్ టెక్నాలజీని ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ కార్నెల్ యూనివర్సిటీ, అమెరికా. నెక్స్ట్, ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం లేదా విశ్వ హిందీ దివాస్గా జరుపుతారు. అయితే 2025 థీమ్ ఏంటి? ఆన్సర్ ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, తమిళనాడు పురావస్తు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 140 ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల్లో పెద్ద ఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. అయితే అవి ఏ కాలం నాటివని నిర్ధారించారు? ఆన్సర్ సింధు లోయ నాగరికత కాలం నాటివి. నెక్స్ట్, ఆసియాలో అగ్రగామి 10 మంది ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది ఎవరు? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీ. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ అమెరికా మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024కు ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా. నెక్స్ట్, గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి జనవరి 6ని పురస్కరించుకొని సంవిధాన్ సదన్లో జరిగిన పంచాయత్ సే పార్లమెంటు 2.0 ప్రోగ్రాంను ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమిషన్ మరియు లోక్సభ సెక్రటేరియట్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి తీర ప్రాంత మరియు వాడర్ పక్షుల గణనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్, ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్తో ఏరో ఇండియా 2025 ప్రోగ్రామ్ని ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ఎక్కడ జరగనున్నారు? ఆన్సర్ ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ బెంగళూరు. ఇవి ఫ్రెండ్స్ జనవరి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్.